టీడీపీ ప్రభుత్వ పాలనలోనే గౌడ కులస్తులకు పెద్దపీట వేశారన్నారు వేరంకి గురుమూర్తి గౌడ్. కల్లు గీత కార్మికులకు 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఒక్కటి లేదని, దీనిపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వేరంకి గురుమూర్తి సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన బార్ పాలసీలో 10% బార్లు గీత కార్మికులకు ఇవ్వాలనే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. గతంలో మద్యం షాపులో కూడా 10% వాటా కేటాయించి గీత కార్మికులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. ఇది మింగుడుపడని వైసీపీ నేతలు ఆ పార్టీ కరపత్రం సాక్షిలో పచ్చి అబద్ధాలు, దుర్మార్గపు విషపు రాతలు రాయిస్తున్నారు. సర్దార్ గౌతులచ్చన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ స్థాపించాక స్థానిక సంస్థల ఎన్నికలు 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు అండగా నిలిచింది. ఆ 20% చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 33% పెంచారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లలో 10% పీకేసిన జగన్ నేడు దుర్మార్గపు రాతలు రాయించడం సిగ్గుచేటని గురుమూర్తి ధ్వజమెత్తారు. చంద్రబాబు విధిలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగానే బీసీ వర్గాలు చదువుకుని నేడు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కల్లు గీత కార్మికులు తాటి చెట్ల నుండి పడి ప్రమాదాలకు గురైతే ₹1 ఇచ్చావా జగన్ రెడ్డి? 2014-2019 మధ్య కల్లు గీత కార్మికులు ప్రమాదానికి గురైతే చంద్రన్న బీమా కింద ఆదుకున్నాం. ప్రమాదాలకు గురై ఎవరైనా అంగవైకల్యం పొందితే వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇచ్చాం. కల్లు గీత కార్మికులకు 50 సంవత్సరాలకి పెన్షన్ పథకాన్ని తెచ్చింది టీడీపీ. గీత కార్మికుల కోసం ఆదరణ పథకాన్ని తీసుకువచ్చి ₹10,000 నగదు సైకిళ్లను 1,00,000 మందికి అందించాం. అంతేకాకుండా బడ్జెట్లో గ్రూప్ రుణాలు, వ్యక్తిగత రుణాలు ₹210 కోట్ల కార్పొరేషన్ ద్వారా అందించాం. జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ ఒక్క కార్మికుడికైనా ₹1 ఇచ్చాడా? దమ్ముంటే చెప్పండి. కరోనా టైంలో కళ్ళు గీస్తా ఉంటే కేసులు పెట్టి హింసించిన చరిత్ర మీది. గీత కార్మికుల గురించి మొదటిసారి ఆలోచన చేసింది అన్న నందమూరి తారక రామారావు. నాడు రంపచోడవరం వద్ద పందిరి మామిడిలో 50 ఎకరాలు స్థలం కేటాయించి తాటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం తాటి ఉత్పత్తులకు 20 లక్షలు కేటాయించి ప్రోత్సహిస్తే, తర్వాత వచ్చిన మీ దగుల్బాజీ ప్రభుత్వం దాన్ని బొట్ట దాఖలు చేసింది. నేరా తాటి బెల్లం ఉత్పత్తులను ముందుకు తీసుకెళ్లేందుకు మేము మళ్లీ ప్రతిపాదించాం. తడ నుండి ఇచ్చాపురం వరకు తాటి ఈత వనాలు పెంచితే భవిష్యత్తులో ఒక పరిశ్రమగా ఏర్పడుతుందని, అంతేకాకుండా వరదల సమయంలో గ్రామాలను కాపాడుతుందని దూరదృష్టితో ముందుకు వెళ్లిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. నేడు 1,00,000 మంది బీసీ బిడ్డలకు కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నాం. గతంలో బీసీ భవన్ల పనులను వైసీపీ మూలన పడేసింది. మేము వాటిని మళ్లీ మొదలు పెడుతున్నామని గురుమూర్తి తెలిపారు. జగన్ హయాంలో గీత వృత్తిని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా కల్తీ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో 27 మంది చనిపోయారు. ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా? పట్టణాలకు 100 కిలోమీటర్ల అవతల కల్లు గీత షాపులు ఉండాలని చెప్పి వారి పొట్ట కొట్టింది నిజం కాదా? గీతనలకు పెద్దన్న చంద్రన్న, ఇది నగ్న సత్యం. దీన్ని ఎవడూ కాదనలేడు. టీడీపీ వచ్చాకే గీత కులాలకు సంబంధించి అంకెం ప్రభాకర్ రావు, కొనకళ్ళ నారాయణ, కాగిత వెంకట్రావు, కేఈ కృష్ణమూర్తి, నేడు మంత్రి సుభాష్, అనగాని సత్యప్రసాద్, పితాని సత్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పెద్ద పదవులు పొందారు. గౌడ జాతికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెబుతున్నా. ఎక్కడైనా వైసీపీ పిచ్చి రాతలు మానుకోవాలని గురుమూర్తి స్పష్టం చేశారు.